ఓకే అండి, చూసారు కదా నాకు ఎలా కనపడుతుందో. నా రియల్ పిక్ ఏంటి అనేసి నేను తమ్నేల్లో యాడ్ చేశాను కదా, చూసే ఉంటారు. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా. అసలు నేను ఏం వాడాను, న్యాచురల్ పద్ధతిలో వాడింటే వెళ్ళిపోయిందా, లేకుంటే మెడిసిన్ వాడింటే వెళ్ళిపోయిందా, అసలు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది, వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వస్తుందా, ఇలాంటి అన్ని డౌట్స్ మీకు వస్తూ ఉంటాయి కదా. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, ఉన్న వాటిని ఎలా పోగొట్టుకున్నాను, న్యాచురల్గా పోగొట్టుకున్నానా, మెడిసిన్గా పోగొట్టుకున్నానా, అన్ని స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చానండి. ఇది కూడా దాదాపుగా మ్యాక్సిమం కలిసిపోతుంది, టైం పడుతుంది లేండి, కలిసిపోతుంది. కానీ ఇదైతే నాకు చూడడానికి కొంచెం ఇరిటేట్గానే ఉండిందండి. దానికంటే ఇది బెటరే, ఎందుకంటే ఇది చూడడానికి పురుగులాగా, అది నల్లగా కొంచెం ఇబ్బందిగా ఉండిండేది. దానికంటే కొంచెం బెటరే. ఇది కూడా టైం పడుతుంది. అసలు ఎలా పోయింది, ఎట్లా పోయింది, ప్రాసెస్ ఏంటి, ఏం చేశారు ఏంటి అనేసి నేను వీడియోలో చెప్తానండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పకుండా చూసేయండి అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చిట్టి శ్రీ వ్లాగ్స్. అసలు ఎవరన్నా ఏదైనా చెప్తే ఒకటి నమ్మాలంటే చాలా ఆలోచిస్తాం కదండి. ఎందుకంటే ఏదైనా మనము రియల్గా చేసి రిజల్ట్ వస్తే అది నమ్మడానికి అభ్యంతరం ఉండదు. సో నేను నా మీదనే నేను రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీకు మీ వరకు తెస్తున్నానండి. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, బట్ ఇప్పుడు రిజల్ట్ నేను పొంది దాదాపు 4 months 5 months అబోనే అవుతుందండి నేను ఇది తీసేసి. సో 4 months 5 months తర్వాత కూడా అక్కడ అయితే మళ్ళీ కొత్తగా అయితే ఏది రాలేదండి నాకైతే. సో ఇక పర్మనెంట్గా రాదనేసి నాకు క్లియర్గా అనిపించి, సరే ఇంకొకసారి వీడియో చేద్దాం. అలా ఫీల్ అయ్యేవాళ్ళు, అట్లా బాధపడే వాళ్ళు, కొంతమందికి ఫేస్ల మీద, ఇట్లా నెక్కుల మీద, ఇక్కడ ముక్కుల దగ్గర ఎక్కడంటే అక్కడ ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళకు ఏదైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకు చాలా పెద్దదిగా ఉండిందండి అక్కడ. ఒకసారి మీరు తమ్నేల్లో చూసి ఉంటే మీకు బాగా కనపడుతుంది. అక్కడ చూసారా, చిన్న బఠానీ గింజ అంతా ఉండిండేదండి. నాకే డౌట్ ఉండేది పోతుందా పోదా అనేసి. చూద్దాం, ట్రై చేద్దాం, పోయేదేముంది, పోతే హ్యాపీనే కదా. ఓకే పోతుంది, ట్రై చేద్దాము. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మనము యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఈ లిక్విడ్ వాడండి పోతాయి, అవి వాడండి పోతాయి, అవి వాడాలని చాలా భయం అండి. ఏదన్నా వాడితే ఏదైనా సైడ్ ఎఫెక్ట్గా అవుతుందేమో, అది అక్కడ ఫేస్ మీద కదా, మళ్ళీ ఏదన్నా అవుతుందనే భయం ఒకటి. కానీ దాన్ని ఎలాగోలా కొంచెం కదిలిద్దాము అనేసి ఒకటి ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేది లేదులేండి నాకు. ఒక ఆవిడ నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చెప్పింది, అమ్మ అది పోతుంది, నువ్వు ఎందుకు అలా ఫేస్ మీద అంత లావుగా అది బ్లాక్గా పెట్టుకున్నావు అని కూడా చెప్పిందండి. చెప్పినప్పటి నుంచి నాకైతే ఇంట్రెస్ట్ కలిగింది. చూద్దాం దాని పని ఏంటో చూద్దామనేసి అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇంకా ఇట్లయితే కుదరదు. మనము ఏదైనా ఇట్లా లిక్విడ్ అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడము వద్దు. ఒకవేళ మనం న్యాచురల్ పద్ధతిలోనే దానికి ట్రై చేద్దాము. అయితే అయిందా, లేకుంటే ఇంకా దాని జోలికి పోవడం వద్దు అనేసి అయితే నేనైతే అనుకున్నానండి. ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ యూట్యూబ్లోనే చూశానండి, న్యాచురల్ పద్ధతిగా ఎలా పోతుంది ఏంటి అనేసి చూశాను. వాళ్ళు చెప్పిన తర్వాత ట్రై చేశానండి. అరే వీటికి పోతుందా, అది ఒకవేళ చిన్నగా మనకి ఆవగింజంతా అట్లా ఉంటే ఏదైనా పోతుందేమో అనేసి మనకు చిన్న హోప్ ఉండేది. కానీ నాకు ఆవగింజ అంత కాదండి, అసలు చిన్న బఠానీ గింజ అంత సైజు. మీరు ఒకసారి తమ్నేల్లో నా పిక్ చూడండి, రియల్ పిక్ ఎంత లావుగా ఉందో. అంత లావుది పోతుందా అనే చిన్న డౌట్ ఉండేది. సరే పోయేది ఏముంది, మనం ఏం ఎక్స్ట్రా డబ్బులు పెట్టడం లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఇంట్లో వంటకు వాడుకునే వస్తువులతో ఉపయోగించి చేస్తే మనది ఏం పోదు కదండి. మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ మళ్ళీ మనకు పెద్దగా ఖర్చు కూడా కాదు. సరే పోనీ ట్రై చేద్దాము అనేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. నాకైతే కొన్ని వీడియోస్ చూశానండి. ఆల్మోస్ట్ అందరూ హోమ్ రెమెడీస్ అంటే దాదాపుగా అది పోవడానికి అదే చెప్తున్నారు. కానీ అయితే నాకైతే నమ్మకం లేదండి. ఆ చిన్న చిన్న వాటితో అంత పెద్దది అది పుట్టుదలలోనే వచ్చిందండి. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా చిన్నగా ఉండిండేది, పెరుగుతా అది చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా దాన్ని ఏం అనుకోలేదు నేను. సరే చూద్దాము, ట్రై చేద్దాం అనేసి అనుకున్నానండి. సరే చూద్దాము అనేసి ఇంకా ఒకరోజు స్టార్ట్ చేశాను. అసలు ఏమేమి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసానంటే, మెయిన్ ఇంగ్రీడియంట్ మన కూరలో వాడుకునే పసుపు అండి. కూరలో వాడుకునే పసుపు అండ్ బేకింగ్ సోడా, అంటే వంట సోడా, మనం దోశలో వేసుకుంటాం కదా వైట్ కలర్ వంట సోడా, ఆ వంట సోడా అండి.
ఇంకొకటి సున్నం. సున్నం అంటే అది ఏదో సున్నం కాదండి, మళ్ళీ మామూలుగా మనం ఆకులో వేసుకుంటారు కదా సున్నము పెద్దవాళ్ళు. ఇట్లా గ్రీన్ కలర్ డబ్బా వస్తుంది, 5 రూపీస్, 2 రూపీస్, అప్పుడు 2 రూపీస్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు 5 రూపీస్ ఏమో నాకు తెలియదు. అదొక డబ్బా అండి. పసుపు, సున్నము, బేకింగ్ సోడా, ఉప్పు, వంట సోడా, ఆ 3 మీరు చేత్తో కలపద్దండి. చేత్తో కలిపితే అది కొంచెం మనకు మంటగా అనిపిస్తుంది. చేత్తో కలపద్దండి. ఏదన్నా ఒకటి పుల్ల తీసుకోండి. పుల్ల తీసుకొని కొద్దిగా, మనం ఎక్కువ వాటర్ పోయొద్దు, కొద్దిగా వాటర్ పోసి బాగా కొంచెం థిక్గా కలుపుకోండి. థిక్గా కలుపుకొని అదే ప్లేస్లో పెట్టండి. నైట్ పెట్టండి. నేనేం చేశానంటే అండి, ఇప్పుడు చిన్న పులిపొరి అంటే ఓన్లీ ఒక నైట్ అంటే యాక్చువల్గా ఏమన్నారంటే 2 డేస్ 3 డేస్ పెట్టండి చెప్పారు. 2 డేస్ 3 డేస్కి ఏదో సన్నది ఆవగింజ అంత అంటే పోతుందండి. నాది ఇంత బఠానీ గింజ సైజు ఉంది, అది ఎలా పోతుంది 2 డేస్కి 3 డేస్కి? నేనైతే 2 డేస్లో 3 డేస్లో అయితే నేనైతే దాన్ని వదలలేదండి అసలు. చూద్దాము. అసలు ఓన్లీ నైటే కదండి, నేను అది ముందు 1 డే రాశాను, కొంచెం మెత్తపడింది. 2 డే రాశాను, ఇంకొంచెం మెత్తపడింది. అది మనం ఎంత ఎక్కువ పెడుతుంటే అంత మెత్తపడుతుంది. అంటే అది లూజ్గా ముందుగా టైట్గా గట్టిగా రాయిలాగా ఉండేది, అది పెట్టే కొద్దీ అది మెత్తబడిపోతుందండి. అరే నాకు అర్థమైంది, దీనికి ఇది పని చేస్తుంది అనిపించింది. నేనైతే ఓన్లీ నైట్ టైమే కాదండి, దాన్ని బాగా ఎఫెక్ట్ పెట్టాను దాని మీద. డే టైంలో కూడా దాన్ని ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలా. అంటే అది మనకి ఏం కాదు కదండి, అది మనం ఇంట్లో వాడుకునే వస్తువులే కాబట్టి అది మనకేం సైడ్ ఎఫెక్ట్ చెయ్యవు అనుకునేసి నేనైతే 3 టైమ్స్ పట్టేయడానికే ట్రై చేశాను. అది ఊడేంత వరకు దాదాపుగా నాకు ఒక 10 డేస్ టైం పట్టిందండి. మామూలుగా వీడియోస్లలో 3 డేస్ 4 డేస్ అలా చెప్పారు. నేనైతే దాదాపు ఒక 10 డేస్ అబోనే పెట్టానండి. అంత లావుది ఊడాలంటే చాలా టైం పడుతుంది కదా, వాళ్ళు అన్నట్టుగా సన్నగా ఉంటే ఊడిపోతాయేమో, కానీ అది చాలా లావుగా ఉంది కదా, టైం పడుతుంది అనుకునేసి నాకు అర్థమైంది. 1 డే 2 డేలోనే అది లూజ్గా మెత్తగా అప్పుడే అర్థమైంది. అరే ఇది వెళ్ళేటట్టుగానే ఉంది అనిపించేసి నేనైతే ఇంకా వదలలేదండి. దాదాపు 10 డేస్ తర్వాత ఇంకొంచెం పక్కు అనేది వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా పూర్తిగా కొంచెం అది ఊడడం స్టార్ట్ అయ్యేసి మెల్లిమెల్లిగా అట్లే కంటిన్యూ చేశానండి. ఊడేంత వరకు కంటిన్యూ చేశాను. ఎందుకంటే అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం చేయవు కదా అనే ఒక నమ్మకంతో నేనైతే అలాగే కంటిన్యూ చేశాను. అది ఇంకా మెల్లిమెల్లిగా ఊడిపోయేసి అంతా ఊడిపోయిందండి. కొంచెం అంటే ఒకేసారి ఊడిపోలేదు, కొంచెం పక్కు లేచింది పైన. పక్కు లేచి తర్వాత కొంచెంగా అంత పూర్తిగా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చూసారా ఎలా ఉందో, బాగా గమనించగలరు. ఇప్పుడు చూసారా ఎలా ఉందో. ముందు దాంతో పోల్చుకుంటే, అక్కడ ఉండే దాంతో పోల్చుకుంటే ఇది బెటరేనండి ఫేస్ మీద. అది చాలా కొంచెం చూడ్డానికి నల్లగా కొంచెము అన్కంఫర్ట్గా ఉంది. దానికంటే ఇది బెస్ట్. అది జరగబోయే రోజులలో కలిసిపోతుందో లేదో తెలియదండి నాకైతే. కలిసిపోకపోవచ్చు, కానీ దానికంటే ఇది బెస్టే అండి చెప్పాలంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న సైజు ఉండే వాళ్ళకి తొందరగానే వెళ్తుంది మేబీ, నాకు తెలిసి. నాదైతే పెద్ద సైజు ఉంది కాబట్టి చాలా రోజులు పట్టింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా నాకేం అనిపించలేదు, కానీ కొంచెం పెయిన్ ఉండిందండి. అది వెళ్ళే కొన్ని రోజులు చాలా పెయిన్ ఉండింది. చాలా అంటే కాదండి, కొంచెం పెయినే ఉండింది. అది ఇంకా వెళ్ళే హ్యాపీనెస్లో ఆ పెయిన్ పెద్దగా అనిపించలేదు. సో ఖచ్చితంగా మీరు హోమ్ రెమెడీ పాటించాలి. ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నేను పాటించిన విధంగా పాటించండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన రెమెడీ మీరు పాటించి ఉంటే, ఖచ్చితంగా మీకు వెళ్ళి ఉంటే నా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చింటే అందరికీ బాయ్.